మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజీ ముందు ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమంలో గర్జిస్తున్న యూఎస్పీసీ నాయకులు. రాష్ట్రంలో విద్యారంగం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరంతరం పోరాడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఐక్యంగా పోరాడి అనేక హక్కుల సాధించుకున్న చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గత పాలకుల నియంతృత్వ విధానాల వల్ల ఐక్య ఉద్యమాలు నిర్వీర్యం, ఉద్యోగ వర్గం నష్టపోయింది. అదే సందర్భంలో యూఎస్పీసీ చొరవతో కలిసొచ్చిన ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో వేదికను, పిఆర్సీ, బదిలీలు, ప్రమోషన్ల సాధనకు జీవో 317ను సవరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని పోరాటాలు నిర్వహించి క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొన్న చరిత్ర తెలుసు. ప్రధాన డిమాండ్లు జీవో నెంబర్ 25ను సవరించాలి. ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్ ఉండాలి. అన్ని రకాల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్ విడుదల చేయాలని, సిపిఎస్లో రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులు, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ డిఈఓ, మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, సమగ్ర శిక్ష, ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కేజీబీవీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని, మోడల్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి 0110 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గురుకులం పాఠశాల టైం టేబుల్లో శాస్త్రీయంగా సవరించి విద్యార్థులు ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్పు చేయాలని, డిఎస్సి 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత లేని ఆరోపణలను ఎదుర్కొంటున్న డిఓలను తొలగించాలని జిల్లా అధ్యక్షులు కె రవికుమార్ మాట్లాడారు. గ్రామ గ్రామాల ప్రజలను చైతన్యం చేసి అనేక పోరాటాలు సలిపిన మహాయోధుడు ఆయన సార్ యొక్క మెమోరియల్ సర్వీస్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున 27వ తేదీ సార్ మెమోరియల్ సర్వీస్ రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సార్. కాబట్టి అందరు కూడా దానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన కూడా చేయండి. అంటే ఇంత మనము నమ్మే పరిస్థితి, సామాన్య టీచరు సామాన్య పౌరుడు మీరెక్కడైన వారు కూడా ఖచ్చితంగా నమ్మేటట్టుగా ఏదో చెట్టుకుంటే ఇప్పుడు రాజపడేటట్టుగా మనకు ఆ ఎలక్షన్